హాయ్! హలో అందరికీ. మేమైతే ఈరోజు బెంగుళూరు నుంచి కూర్గ్ బయలుదేరుతున్నాము. సో, ఆ ట్రిప్ గురించి మీ అందరికీ షేర్ చేస్తాను. మేము బెంగుళూరు నుంచి కూర్గ్‌కెళ్ళాము బై కార్. మార్నింగ్ 4:30కే బయలుదేరాము. ఎందుకంటే 4½ అవర్స్ జర్నీ అని చెప్పారు. సో, చూసారా 4½ అవర్స్ జర్నీ చూపిస్తున్నారు. మాకైతే 5½ అవర్ పట్టేసింది. కూర్గ్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ అయిపోయింది. సన్ కూడా వచ్చేసారు. ఇగోండి ఇలా దారిలో కూర్గ్ అని కనిపిస్తే ఫోటోలు కూడా తీసుకున్నారు మా పిల్లలైతే. అలా వెళ్తూ టిఫిన్ కూడా బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయాము. మేము అలా వెళ్ళి ఇంకా దారిలో మాకు కుషాల్ నగర్‌లో ఆగడానికి టైం లేదు. అందుకని మేము డైరెక్ట్‌గా కూర్గ్ వెళ్ళిపోయాము. రూమ్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి, రెడీ అయిపోయి అక్కడి నుంచి మేము అబ్బే ఫాల్స్‌కెళ్ళిపోయాము. అబ్బే ఫాల్స్‌కెళ్ళిపోయి అక్కడ దిగడం కొంచెం ఈజీయే. కానీ ఎక్కడం కష్టం. ఎందుకంటే మాకు బాబు కూడా ఉన్నాడు. బాబుని పట్టుకునే రావాల్సొచ్చింది. అదిగోండి అబ్బే ఫాల్స్ దగ్గరికేం వెళ్ళెవ్వరు. కానీ దూరం నుండే చూసాము. వాటర్ అయితే మేము వెళ్ళేటప్పుడు బాగానే ఉందండి. మేము అలా ఫొటోస్ తీసుకొని ఇంకా అబ్బే ఫాల్స్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్‌గా మేము ఇక్కడ నుంచి గ్లాస్ బ్రిడ్జ్‌కి వెళ్దాం అనుకున్నాము. కానీ గ్లాస్ బ్రిడ్జ్ ఆ రోజు క్లోజ్ అన్నారు. అందుకని రూమ్‌కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి మేము రాజా సీట్‌కి వెళ్ళిపోయాము. రాజా సీట్‌లో సన్‌సెట్ బాగుంటుందని చెప్పారు. అందుకని అక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఐ లవ్ కూర్గ్ అని ఉంటే ఇక్కడ ఫోటో తీసుకున్నాము. అలా చాలా ఫొటోస్ తీసుకొని ఇంకా మేము అక్కడ జిప్ లైన్ అని చాలా యాక్టివిటీస్ ఉంటే చూసాము. రాజా సీట్ వ్యూ అయితే బాగుంది. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. కానీ బాగానే ఉంది. అదిగోండి వ్యూ చూడండి అంతా నేను వీడియోలో చూపిస్తున్నాను మీకంతా. సన్‌సెట్‌కి అయితే చాలా బాగుంటుంది. అక్కడ సిట్టింగ్ పాయింట్స్ కూడా చాలా ఉంటాయి. అక్కడ అలా కూర్చొని కొంచెంసేపు టైం పాస్ చేయొచ్చు మనమైతే. అక్కడి నుంచి మేము జిప్ లైన్ చేసాము. నేను మా పాప ఇద్దరం చేసాము. ఎక్స్‌పీరియన్స్ అయితే నాదైతే ఫస్ట్ టైం ఈ ఎక్స్‌పీరియన్స్. చాలా బాగుంది ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ అయితే భయపడ్డాను. కానీ తర్వాత పర్వాలేదు బాగానే అనిపించింది. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి. కానీ నాకు ఒక్కటే అర్థం కాలేదండి. చాలామంది జిప్ లైన్ చేస్తూ వీడియోలు కూడా తీస్తున్నారు. నాకు ఎలా తీశారో కూడా అర్థం కావట్లేదు. నెక్స్ట్ అక్కడే మేము మ్యూజికల్ ఫౌంటైన్ అయితే అయింది. చాలా కన్నడ సాంగ్స్ పెట్టారు. మనకైతే కన్నడ సాంగ్స్ ఏం తెలీదు కాబట్టి జస్ట్ మ్యూజికల్ ఫౌంటైన్ ఎంజాయ్ చేసాం. కానీ ఇక్కడ కన్నా మాకు మ్యూజికల్ ఫౌంటైన్ మైసూర్‌లో చాలా అనిపించింది. చాలా బాగుంది అక్కడ మ్యూజికల్ ఫౌంటైన్. చాలా సేపు పెట్టారు బృందావన్ గార్డెన్స్‌లో. చాలా అయింది. నాకైతే ఇక్కడ కన్నా అక్కడే నచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి మేము రూమ్‌కెళ్ళిపోయి నైట్ పడుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ మండలపట్టికి వెళ్దామని రెడీ అయిపోయాము. మండలపట్టికి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. చూసారా ఫోటోలో నేను మా బాబు మొత్తం ఫుల్ ప్యాక్ అయ్యి ఉన్నాము. అక్కడ బాగా చలిగా ఉంటది. సో, అన్నీ ప్యాక్ చేసి పట్టుకున్నాము. చూసారా ఎంత గాలి వస్తుందో అసలు మనుషులు ఎగిరిపోతారేమో అన్నట్టు ఉంటదండి అక్కడ. మా బాబునైతే నేను అసలు వదలలేదు. ఎందుకంటే వాడు చాలా సన్నగా ఉంటాడు. చూసారా సన్‌రైజ్ ఎంత బాగుందో. చాలా బాగుంది. మాకైతే ఆ ప్లేస్ చాలా నచ్చింది. అక్కడి నుంచి వదిలి రావాలనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి మేము ఆన్ ద వేలో ఒక డ్రైవర్ ఒక వాటర్ ఫాల్స్ తీసుకెళ్ళాడు. అక్కడ కూడా వాటర్ టచ్ చేయడానికి ఏముండదు దూరం నుంచి. కాకపోతే అక్కడ ఏంటంటే ఫిషెస్‌కి పార్లేజీ బిస్కెట్స్ ఇస్తే ఫిషెస్ అన్నీ వచ్చి బిస్కెట్స్ తింటాయని అన్నారు. సో, అక్కడి నుంచి యాక్చువల్‌గా చాలామందికి తెలీదు. అక్కడ దూరం నుంచి వెళ్ళిపోతారు. ఇటువైపు బ్రిడ్జ్ పక్క నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ వస్తే అక్కడ కింద నుంచి వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ కొంచెం డేంజరు. సో, జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ ఫిషెస్‌కి పార్లేజీ బిస్కెట్స్ వేసి కొంచెం సరదాగా టైమ్ స్పెండ్ చేసి జాగ్రత్తగా మళ్ళీ ఇటువైపు వచ్చి ఇక్కడ వాటర్ మనం టచ్ చేయొచ్చు. చిన్న పాండ్ లాగా ఉంది. అక్కడ వాటర్‌తో ఆడుకున్నారు మా పిల్లలైతే. కానీ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి మేము రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి గ్లాస్ బ్రిడ్జ్‌కి అయితే కర్ణాటకలో ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ కూర్గ్‌లో ఉందండి. ఇది పాపీస్ బ్రిడ్జ్ అని కూడా అంటారంట. నాకు తెలీదు. అక్కడికెళ్ళాకే తెలిసింది. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్‌పీరియన్స్ కూడా నాకు అదే ఫస్ట్ టైము. కానీ టికెట్ కాస్ట్ అయితే పర్ పర్సన్ 200 అంట. పర్వాలేదు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి బానే అనిపించింది. అక్కడి నుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుంది. కానీ అందరిని ఒకేసారి ఎక్కువ మందిని అలో చేయరు. చాలా లైన్ ఉంది అక్కడ. కొంచెం మందిని మాత్రమే అలో చేస్తారు. వాళ్ళలో ఒకరు టేక్ కేర్‌గా ఒకరు మనతో పాటు కూడా వస్తారు. అందరితో పాటు ఎవరైనా పరిగెట్టినా, జంప్ చేసినా వాళ్ళు మనకు వార్న్ చేస్తూ ఉంటారనమాట.
అక్కడ మేము అలా కాసేపు ఫొటోస్ తీసుకొని ఇంకా మేము మళ్ళీ కిందకొచ్చేసాము. ఇంకా ఎక్కువసేపు ఏమి ఉంచనివ్వరు. వాళ్ళు చెప్పినప్పుడు మనం వచ్చేయాలి ఇంక కిందకి. ఇంకా అక్కడి నుంచి మేము నిసర్గధామ, తలకావేరికి వెళ్దామని రెడీ అయ్యాము. ఇంకా అక్కడ దారిలో ఇలా ఉయ్యాలకి ఇవన్నీ పెడితే డెకరేషన్‌కి బాగుంది కదా అని మేము దిగి ఫొటోస్ తీసుకున్నాము. ఆన్ ద వే అంతా పల్లెటూరు వాతావరణం ఉందండి. మేమైతే రీల్స్ చేసుకోవడానికి దిగాము. రీల్స్ చేసాము. మళ్ళీ వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ తలకావేరికి వెళ్ళాము. తలకావేరి అంటే కావేరీ నది పుట్టిన ఫస్ట్ ప్లేస్ అదేనంట. అక్కడ చెరువు ఉంది కదా! అక్కడ స్నానం చేస్తే మంచిదన్నారు. కానీ ఇప్పుడైతే అలో చేయట్లేదు. కానీ కిందయితే వాటర్ ట్యాప్ ద్వారా అవే వాటర్ వస్తాయంట. అక్కడ మనం స్నానం చేయొచ్చంట. కానీ మేమైతే చేయలేదు. జస్ట్ తలపైన వాటర్ వేసుకొని వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి మేము బాగండేశ్వర టెంపుల్‌కొచ్చాము. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. మధ్యాహ్నం వేళ ఒకవేళ వస్తే మాత్రం బాగండేశ్వరనైనా, తలకావేరిలోనైనా లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం లంచ్ అయితే అక్కడ మనం తినొచ్చు. అక్కడ నుంచి మళ్ళీ మేము కూర్గ్ లోపలికొచ్చే అది ఓంకారేశ్వర టెంపుల్ అంట లోకల్‌లో ఉంది. చాలా ఫేమస్ అంట ఓల్డ్ టెంపుల్. సో, అది కూడా చూడటానికి వెళ్ళాము. అది చూసుకొని రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి పడుకొని పోయాము ఇంకా. నెక్స్ట్ డే ఇంకా మేము రూమ్ వెకేట్ చేసేసి ఇంకా దుబారా ఎలిఫెంట్ క్యాంప్‌కొచ్చాము. అక్కడ రిసార్ట్ కూడా ఉంది. అక్కడ మనం స్టే చేయొచ్చంట. జస్ట్ మేము విజిట్ చేయడానికే వెళ్ళాము. విజిట్ చేయడానికి వెళ్ళి అక్కడ ఇంకా బోట్‌లో వెళ్ళాలి మనం. ఎందుకంటే ఇది కావేరీ నదికి అటువైపు ఉంటాము. సో, కావేరీ నది ఫారెస్ట్‌లో ఉంటది కదా! దుబారా ఎలిఫెంట్ క్యాంపు. ఇటు సైడ్ తీసుకొని రావాలంటే బోట్‌లో రావాలి. అది 5 మినిట్సే బోటింగ్. అంతే 5 మినిట్స్ బోటింగ్ తర్వాత మనల్ని ఎలిఫెంట్ దగ్గర తీసుకెళ్తారు. ఎలిఫెంట్ దగ్గర టచ్ చేయడానికి, మనం ఎలిఫెంట్‌ని స్నానం చేయించడానికి వెళ్ళాలంటే మనం వేరేగా డబ్బులు కట్టాలి. పర్ పర్సన్ 500. సో, మేము అలా పే చేసుకొని నేను మా పిల్లలిద్దరం వెళ్ళాము. మా హస్బెండ్ అయితే రాలేదు. మా హస్బెండ్‌కి కొంచెం భయం ఎక్కువ. సో, మా బాబు అయితే అస్సలు భయపడకుండా ఎలిఫెంట్‌కి చక్కగా స్నానం చేసేసాడు. అంత బ్రష్ ఇస్తే బ్రష్‌తో కూడా రుద్దేశాడు. వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలిఫెంట్‌ని టచ్ చేయం కదా! దూరం నుంచే ఉంటాం కదా ఎప్పుడు. సో, వాళ్ళిద్దరైతే చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ అయింది వాళ్ళకి. ఎలిఫెంట్‌ని చూడటం, ఎలిఫెంట్ దంతాలు పట్టుకోవడం, ఎలిఫెంట్‌కి స్నానం చేయించడం అవన్నీ వాళ్ళకి కొత్తగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మా బాబుని రమ్మంటున్నా రావట్లేదు. ఒక ఎలిఫెంట్ అయిపోతే మరో ఎలిఫెంట్ వస్తుంటే ఆ ఎలిఫెంట్ దగ్గర కూడా ఉండిపోతున్నాడు. లాస్ట్‌కి ఎలాగో బయటికి తీసుకొచ్చాం. అక్కడ ఎలిఫెంట్‌తో బ్లెస్సింగ్స్ కూడా ఇప్పించాం మా పాపకి, మా బాబుకి. వాళ్ళైతే ఫస్ట్ భయపడ్డారు ఎలిఫెంట్ ఏం చేస్తదో అని. కానీ ఎలిఫెంట్ ఏం చేయలేదు. మా బాబు చూడండి దంతం కూడా పట్టుకున్నాడు ధైర్యంగా. వాడైతే అస్సలు ఎలిఫెంట్స్‌ని వదలలేదు. ఇంకా అక్కడి నుంచి మేము కావేరీ నిసర్గధామకొచ్చాము. నిసర్గధామలో అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉందండి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాటి మనం అటువైపు వెళ్తే అక్కడ చాలా ఉన్నాయి చూడడానికి. అంటే యానిమల్స్ ఉన్నాయి. అంటే డీర్స్ మాత్రమే కనిపిస్తాయి. బర్డ్స్ పార్క్ ఉంది. అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది. ట్రీ హంట్ హౌస్ ఉంది. నెక్స్ట్ చాలా ఉన్నాయి. అక్కడ మనం పార్క్ లాగా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ పెట్టారు. అలాగా చాలా టైం పాస్ అవుతుంది. అంతా విలేజ్ వాతావరణంలాగా అన్నీ కూర్చోడానికి సిట్టింగ్ ప్లేస్లు అరేంజ్ చేశారు. అక్కడ పల్లెటూరు వాళ్ళు చేసే పనులన్నీ ఉండేటట్టు కిడ్స్‌కి అర్థమయ్యేలాగా పెట్టారు. అవన్నీ చూసుకొని మనం అలా బర్డ్స్ పార్క్‌కి వెళ్ళిపోతాము. బర్డ్స్ పార్క్ ఎంట్రీ ఫీజ్ అయితే 30. కానీ మనం బర్డ్స్ ఫొటోస్ ఎక్స్ట్రా తీసుకోవాలంటే మాత్రం ఎక్స్ట్రా 60 రూపీస్ పే చేయాలి. కానీ తర్వాత కూడా వాళ్ళు మన సీడ్స్ మన చేతిలోకి ఇచ్చి బర్డ్స్ వచ్చేలా కూడా చేస్తున్నారు. మాకది తెలీదు ఫస్ట్. సో, మేము ఎక్స్ట్రా 60 రూపీస్ ఇచ్చి మేము బర్డ్స్‌తో ఫొటోస్, వీడియోస్ తీయించుకున్నాము. మా పాపకి చూడండి కలర్‌ఫుల్ బర్డ్ పెట్టారు. చాలా బాగుంది బర్డ్ అయితే. కానీ కొంచెం కోపం ఎక్కువ ఈ బర్డ్‌కి. ఊరికే ఎగిరిపోయేది. ఫోటోలు తీయడం కొంచెం కష్టమైంది. కానీ వచ్చింది. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అక్కడి నుంచి మేము అలా వేరే బర్డ్స్ దగ్గరికెళ్ళాం. చెప్పాను కదా! ఇక్కడే మనకు చేతిలో సీడ్స్ ఏసి బర్డ్స్‌ని రప్పిస్తారు. అందరికీ ఏస్తారు. ప్రతి వాళ్ళకి ఏస్తారు. మా బాబు అయితే చాలా భయపడిపోయాడు ఫస్ట్. తర్వాత నేను మళ్ళీ చెప్పించి అలా చేయించాను. ఇక్కడ చూసారా బర్డ్స్ ఎలా కిస్ చేసుకుంటున్నాయో. తర్వాత అక్కడ వాటర్ ఫాల్ దగ్గరికెళ్ళిపోయాము. అది చాలా స్లిప్పరీగా ఉందండి. నేనైతే పడిపోయాను కూడా. జాగ్రత్త. అక్కడి నుంచి మేము లాస్ట్‌లో గోల్డెన్ టెంపుల్‌కి వెళ్ళిపోయాము. ఇక్కడ బుద్ధిజం టీచ్ చేస్తారంట. అక్కడ ఫుడ్ కూడా అంతా చైనీస్ ఐటెమ్సే ఉన్నాయి ఎక్కువ. సో, సాటిస్ఫైగా తినలేదు బయటైతే. చూసారా మా బాబు ఎంత బాగా కూర్చున్నాడో బుద్ధుడిలాగా. వీళ్ళు అస్సలు కామ్ కాదు. చాలా అల్లరి. అక్కడ ఫోటో కోసం వాళ్ళు స్టిల్ ఇచ్చారంతే. ఇంకా అయిపోయింది. దీంతో మా కూర్గ్ ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఫైనల్లీ మేము మళ్ళీ బెంగుళూరు వచ్చేసాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.